అందం, హల్లెలూయా, సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. హల్లెలూయా. ఆ దేవుని దృష్టికి ఎంతో విలువైన దేవుడు. నువ్వు చేసే సాత్వికము, లేకపోతే నువ్వు లోబడే మనసును చూసి, లేకపోతే నువ్వు తగ్గించుకునే ఆ మనసును చూసి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసు, దేవుడు ఎంతో సంతోషపడుతున్నాడు ప్రియమైన బిడ్డ. అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది. నువ్వు గర్వంతో విర్రవీగితే దేవుడు చూడడు. జాగ్రత్తగా గమనించండి. గర్వంతో నాకు అన్నీ ఉన్నాయి, అన్ని టాలెంట్స్ ఉన్నాను విర్రవిగితే దేవుడిని, నీ గర్వాన్ని ఏం చేస్తాడు తెలుసా, అనగద్రొక్కుతాడు. గర్వాంధులను ఏం చేశాడు దేవుడు, అణిచే దేవుడు. నాశనం ముందు గర్వం వస్తుందంట. హల్లెలూయా. నాశనం వస్తుంది. గర్వం ఉందంటే నువ్వు అనుకోవాలి నాకు నాశనం వస్తుంది. హల్లెలూయా. నాశనం వస్తుంది. కాబట్టి గర్వాన్ని మనం తీసివేసేయాలి. ఏం చేయాలి, నువ్వు సాత్వికంతో ఉంటే అది దేవుని దృష్టికి ఎంతో విలువగల. ఈ నూతన సంవత్సరంలో ప్రభు రోజు మనతో మాట్లాడే మొదటి స్త్రీల మీటింగ్ దేవుడు తీసుకొచ్చాడు. నిజంగా స్త్రీలను మనం దేవుని సన్నిధిలో తీసుకొచ్చాడు. ఒక తీర్మానం తీసుకోవాలి, ఈ సంవత్సరం నేను సాత్వికంతో జీవించాలయ్యా. నాకెంత ఉన్నా ఎన్ని ఉన్నా నేను మాత్రం తగ్గించుకునే మనసు నాకు అనుగ్రహించండి. మీరు ఏ విధంగా అయితే ఈ లోకంలో తగ్గించుకుని వచ్చారో నేను కూడా ఆ విధంగా తగ్గించుకొని జీవించాలయ్యా. అన్నీ ఉన్నా నేను తగ్గించుకుని, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. హల్లెలూయా. నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడి సలు గడుపుతావో, దేవుడు చేసే తెలుసా అద్భుతమైన సన్నిధి చేతని నింపుతాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఒకవేళ గర్వం ఉందా, అతిశయిస్తున్నావా నీకున్న వాటిని బట్టి, గర్వపడుతున్నావా నీకున్న వాటిని బట్టి, దేవుడి సలు తగ్గించుకో, సాత్వికంతో ఉండు. అదే నిజమైన అందం. అలా నువ్వు ఏం వేసుకోపోయినా దేవుడు నేను అందంగా మారుస్తాడు. అవి ఇవి వేసుకుంటే కొంతమంది అనుకుంటారు ఆభరణాలు అన్నీ వేసుకుంటే అందంగా, ఏం లేదు. ఇవన్నీ వేసుకున్న కొంతమంది ఏం సరిగా ఉండరు. నువ్వు ఏం వేసుకోపోయినా అందంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రియమైన బిడ్డ, ఎప్పుడో తెలుసా, సాత్వికంతో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, సాత్వికంతో ఎప్పుడైతే ఉంటావో, దేవుడు నీకు నిన్ను ఏం చేస్తాడు తెలుసా, అందరిలో అందగత్తెగా నిన్ను మారుస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఏంటో తెలుసా, నిజమైన అందం ఏంటో తెలుసా, సాత్వికంతో. హల్లెలూయా. సాత్వికం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా మన సంఘానికి, మందిరానికి నిజంగా వృద్ధులు, పెద్దోళ్ళు వస్తున్నారు. నిజంగా ఎంత అద్భుతమైన సన్నిధి అంటే, వారు ఎంతో కష్టపడి నడుచుకుంటూ వస్తున్నారు దేవుని మందిరానికి. అది చూస్తున్నప్పుడు చాలా సంతోషం. అదే నిజమైన అందం. హల్లెలూయా. నీకున్న వాటిని బట్టి ఏదో రావాలి కదా, లేకపోతే అన్ని సౌకర్యాలను బట్టి నువ్వు రావడం అది అందం కాదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు ప్రయాసతో వస్తున్నావు చూడు, దేవుని సన్నిధిలో ఏదో ప్రయాసతో వస్తుంటావు చూడు, అది కష్టపడి దేవుని సన్నిధి వెళ్ళాలని ఆశతో వస్తావు చూడు, అది నిజమైన అందం, అది సాత్వికం. హల్లెలూయా. ఇక్కడ ప్రియ నా పెద్దలు వస్తున్నప్పుడు కదా, యవనస్తులు చాలామంది ఉన్నారు, యంగ్ ఏజ్లో చాలామంది ఉన్నారు, చిన్న వయసే కానీ మందిరం రావడానికి ఇష్టపడరు. కానీ నిజంగా వాళ్ళని చూసినప్పుడు దేవుడు నిజంగా అద్భుతమైన కార్యాన్ని వారి జీవితాలు, వారంతా దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. దానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న సాత్వికమే. హల్లెలూయా. వారి గురించి తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం చూద్దాం, మొదటి తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. 1 Timothy 2nd chapter verse 10. మొదటి తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి. చాలు. ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం, మొదటి తిమోతి 2:10 కదా, నేను చదువుతాను. ఎవరి నిమిత్తము దైవభక్తి గల వారు, చదవండి ఒకసారి చదవండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మూడోదిగా నిజమైన అందం ఏంటో తెలుసా, సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి, మంచి క్రియలు, మంచి కార్యాలు. నిజమైన అందం ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వు చేసే సత్క్రియలు, మంచి పనులు. హల్లెలూయా. అప్పుడు నువ్వు అదే నీ సత్క్రియలు ఏం చేస్తే తెలుసా, నిజమైన అందాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ ప్రియమైన బిడ్డ, మనం చేసే పనులు దేవునికి ఇష్టమైనగా ఉండాలి.
మనం చేసే పనులు దేవునికి అంగీకారంగా ఉండాలి. అందుకే ప్రతిసారి ప్రార్థన, దేవా నేనేం చేస్తున్నానో అది నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా, నేనేం చేస్తున్నది నీకు ఇష్టంగా ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతూ మనం ఎన్నో పనులు చేస్తుంటాం. నిజమేనా? ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో పనులు, ఎంతో బిజీ వర్క్స్లో ఉంటాం. అయితే కొన్నిసార్లు మనం దేవునికి ఇష్టం లేని కార్యాలు కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మనకి ఇష్టమైనప్పుడు దేవునికి దేవునికి ఇష్టం లేకుండా మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవి మనకి ఇష్టంగా ఉంది కాబట్టి. అయితే ప్రభు అంటున్నాడు, మనం చేసే క్రియలు, సత్క్రియలు అది దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియదేవుడు. అది నిజమైన అందం. అంటే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది, ఎలాంటి పనులు చేస్తున్నావు, ఎలాంటి సత్క్రియలు చేస్తున్నావు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, వారి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే క్రియలు, సత్క్రియలను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పొందుదాం. నువ్వు చేసే క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ మాటలన్నీ ఎప్పుడు వింటున్నాను, నాకు తెలుసు, బాగా తెలుసు అనుకోవచ్చు. అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, దేవుడు నూతన సంవత్సరంలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలన్నీ. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఎప్పుడూ విన్నాను కదా, ఎన్నోసార్లు విన్నాను ఈ మాటలు. కానీ ప్రభు ఏంటో తెలుసా? ప్రభు నూతన సంవత్సరంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలు ఇచ్చి. హల్లెలూయా. మూడోదిగా మనం ఎట్లా సత్క్రియలు చేసేవారుగా ఉండాలి, మంచి పనులు చేసేవారు, అది దేవునికి ఇష్టమై ఉండాలి. మనుషులుగా కొన్నిసార్లు మనుషులు మెప్పించాలని మనం పనులు చేస్తుంటాం. మనుషులు మెప్పించాలని పనులు చేస్తుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. అది నిజమైన అందం. దేవుని కొరకు, దేవుని పని కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి. ఎన్నోసార్లు చెప్పి దేని కొరకు ప్రయాసపడాలి. పరిచర్యలో దేవుని కొరకు మనం ఒకటే ఆలోచించాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, అంతే. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే పనిని చూస్తున్నాడు, నేను ఆరాధించే ఆరాధన చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే మనసును దేవుడు చూస్తున్నాడు. నేను దేవునికి ఇస్తున్నాను, అది చూస్తున్నాడు. సత్క్రియలు అంటే దేవుని కొరకు పని చేయడము, దేవునికి ఇవ్వడం, ఇవన్నీ కూడా సత్క్రియలే, మంచి పనులే. దేవునికి ఇస్తున్నావా? ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో ఏం చేసి దేవునికి 10% భాగం ఇస్తున్నావా? హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలు భయంకరంగా ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? ఫైనాన్షియల్గా ఎందుకు అప్పులతో ఉంటున్నారు తెలుసా? దేవునికి ఇవ్వడం లేదు కాబట్టి. హల్లెలూయా. మలాకిలో ఉంది, ఎన్నో మాటలు ఉన్నాయి. దేవుని మందిరంలో మనం 10% భాగం ఇవ్వాలి, దేవుని 10వ భాగం ఇవ్వాలి. మందిలో ఆహారముడు కొరకు చూడండి, మలాకి చూడండి, చదువుదాం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిల నిప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పొందుదాం. ఆ దేవునికి ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అది మంచి పనులు, సత్క్రియలు. హల్లెలూయా. పనులు అంటే కేవలం పని చేయడమే కాదు, దేవునికి ఇవ్వడం కూడా ఒక మంచి క్రియ. హల్లెలూయా. నిజంగా ప్రియదేవుని హేబేలు, కయీను ఇద్దరు ఉన్నారు, అన్నదమ్ములు. ఇద్దరు ఏం చేశారు? దేవునికి అర్పణలు ఇచ్చారు. ఇద్దరే ఇచ్చారు. పోనీ హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కయీను ఇవ్వలేదా అంటే ఇచ్చాడు. కయీను ఇచ్చాడు, హేబేలు ఇచ్చాడు. కానీ దేవుడు ఎవరి అర్పణ దేవుడు స్వీకరించాడు? హేబేలు అర్పణ. ఎందుకు కయీను అర్పణ దేవుడు స్వీకరించలేదు? కయీను ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇద్దరు ఇచ్చారు. కానీ హేబేలు మాత్రం ఏమిచ్చాడు తెలుసా? శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చాడు. కయీను ఏదో ఇవ్వాలి కదా అని చిన్న చిన్న పండ్లు, పనికిరాని పండ్లు ఇవన్నీ కూడా ఏం చేశాడు? దేవునికి ఇచ్చాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? కయీను ఏం చేయలేదు? అర్పణను స్వీకరించలేదు. హేబేలు అర్పణ స్వీకరించాడు. హల్లెలూయా. ఇక దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి. నిజంగా ఎంతో నేను సంతోషపడుతున్నాను. దేవునికి అన్నీ ఇచ్చేసాం. ఉద్యోగాన్ని వదిలిపెట్టి కదా, అందరినీ వదిలిపెట్టి దేవునికి ఇచ్చాం. అందుకే దేవుడు ఏం చేసి గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, అన్నీ దేవునికి ఇచ్చేసి అన్నీ వదిలిపెట్టి, నిజంగా చెప్తున్నాను, మాకు వచ్చిన పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ కూడా వదిలేసి మేము మా ప్రొద్దుటికి వచ్చాను.
మాకు వచ్చిన గిఫ్ట్స్ కూడా మేము తీసుకోలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు అంతగా ఆశీర్వదించే దేవుడు. ఆయన నమ్మలబడని ఎంత మాత్రమో విడిచిపెట్టే దేవుడు కాదు. 2 సూట్ కేసుల బట్టలతో వచ్చాం అంతే. కానీ దేవుడు ఎంత గొప్పగా అంటే, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాం. దేనికి ఉద్యోగానికి ఇవ్వలేదు, లేకపోతే దానికి దీనికి ఇవ్వలేదు. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాం. మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాం. అయ్యా మీ సేవ చేయడానికి వెళ్తున్నాం, మీ సేవ కొరకు వస్తున్నాం అయ్యా అని అన్నిటినీ అందరినీ వదిలేసి ఏం చేసాం, దేవుని ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చాం. ప్రియదేని బిడ్డ, దేవుడు మాట్లాడినప్పుడు ప్రొద్దుటూరు ప్రాంతానికి వస్తే నిజంగా దేవుడు అది చూశాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, పక్కన ఆ బిజినెస్ ఈ బిజినెస్ చేస్తూ దేవుని అది దేవునికి ఇవ్వడం కాదు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, ఏ సేవకులు వచ్చినా సేవకురాను నిజంగా చెప్తున్నాను. కొంతమంది మనం రిట్రీట్స్ పెడుతున్నాం, ఉమెన్స్ స్త్రీల రిట్రీట్స్ పెడుతున్నాం. వారు వచ్చిన సేవకులందరికీ నేను ఖచ్చితంగా వారికి చీరలు, ఏ సేవకులు వచ్చినా వారికి ఏం చేసే బట్టలు పెట్టడం, వారికి కానుకలు ఇవ్వడం. ఎందుకు విషయం చెప్తున్నానంటే, దేవుడు ఏది కూడా తక్కువ చేయలేదు. ప్రతిని బిడ్డ ఇస్తున్నాం కాబట్టి దేవుడు అద్భుతంగా దేవుడు ఇస్తున్నాడు. మన దివ్యాదేవుడి గారు వచ్చారు, ఆమెకి ఇచ్చాను. వెతికి ఎక్కడ షాపులు లేవు. సో సరిగానే చివరిగా ఏమంటారు అది ఎస్ఎస్ మాల్కి వెళ్ళి చూద్దాం ఆడను దొరుకుతాను. దేవుని మనసును నాకు ఆలకించాడు, నా ఆశను ఏం చేశాడు, తీర్చాడు. వెళ్తే అక్కడ తీసుకొని ఒక చీర తీసుకొని ఆమెకి ఇచ్చి ఆమె ఎంతో సంతోషం. ఆ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చాను, నైట్ ఇచ్చాను, వారు వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే 2 డ్రెస్సులు నా కూతురికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత అందరు ఇస్తూనే ఉన్నారు. ఎందుకు విషయం చెప్తున్నాడు, దేవునికి ఇస్తే దేవుడు తక్కువ చేసే దేవుడు కాదు. హల్లెలూయా. మన సంఘంలో చాలామంది బిడ్డలు నాకు చీరలు పెట్టారు. అదంతా ఏంటో తెలుసా, మేము ఇస్తున్నాము కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, గొప్పగా మాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. కొన్నిసార్లు నా దగ్గర లేకపోయినా నా ఉన్న వాటిని ఇచ్చేదాన్ని. నిజంగా దేవుడు అనేక రెట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రేదని కొనవసరం లేదు, దేవుడు అన్నిటినీ సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి సత్క్రియలు అదేం చేస్తుందంటే నిజమైన అందాన్ని, సత్క్రియలు ఏం చేస్తుంది, సత్క్రియలే నిజమైన అందం. నువ్వు చేసే పనులు ఏమైతే దేవునికి ఇష్టకరంగా ఉంటాయి, నువ్వు చేసే పనులు దేవునికి ఇష్టంగా ఉంటాయి, ప్రియమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇస్తున్నావా దేవునికి? దేవుని కొరకు కష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో పని చేస్తున్నావా? దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కూడా అది దేవుని సత్క్రియనే. దేవుని సన్నిధిలో గోజాడడం కూడా ఒక సత్క్రియనే, ఒక మంచి పనే. దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేది కూడా ఒక అద్భుతమైన పనే. ప్రియదేని బిడ్డ, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో అదే నిజమైన అందం, అదే దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. అదే దేవునికి ఇష్టమైనది, నీ సత్క్రియలే దేవునికి ఇష్టమైనది. తబితా ఉంది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. ఆమె ఏం చేసేదంట, ఆమె ఒక విధవరాలు, అనేకులకు బట్టలు కుట్టి ఇచ్చేదంట. విధవరాళ్ళకు, వృద్ధాప్యులు ఉన్న వారికి బట్టలు కుట్టి వారికి ఇచ్చేది. అయితే ఆమె చనిపోయింది, తబితా కాయలాబడి చనిపోయింది, అనారోగ్యం చనిపోయింది. ఆమె కడిగి మేడగదిలో ఏం చేసి మంచం మీద పడుకోబెట్టారు. ఇంకా బరియల్ సర్వీస్, భూస్థాపన చేయాలి. అయితే సేవకులు వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు, విధవరాన్లు, పెద్దలు అందరూ ఆమె మంచం చుట్టూ ఆమె పడుకోబెట్టారు. అక్కడ బోని ఏడుస్తున్నారు, గట్టిగా కేకలు పెట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. గుండెలు బాదుకుంటూ వారు ఏడుస్తుంటే అంటున్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారంటే, ఈమె బ్రతికున్నప్పుడు ఎన్నో మాకు సాయం చేసింది అయ్యా. ఈమె బ్రతికున్నప్పుడు ఎంతో మాకు సాయం చేసింది. మేము వేసుకున్న బట్టలు ఆమె కుట్టినట్టువే, మేము ఈరోజు వేసుకున్న బట్టలు ఆమె మాకు ఇచ్చిందే. ఆమె ఎంతో ఉపయోగకరంగా, సహకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందయ్యా. ఇప్పుడు ఆమె చనిపోయింది, అందుకే ఏడుస్తున్నామంటే ఆయన అన్నారు, అందరినీ పంపించేశాడు, డోర్ వేసేసాడు. ఆయన మోకరించి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు. అంటే ఆమె సాక్ష్యం ఏం చేసింది, ఆమెను తిరిగి బ్రతికేలా చేసింది. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎప్పుడైతే సేవకులు ప్రార్థన చేశారో, 1 నిమిషం ప్రార్థన చేసి తబితా లెమ్మనగానే తబితా ఏం చేసింది, లేచి కూర్చుంది. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీకున్న సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు. హల్లెలూయా. నీకున్న సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. తబితా తనకున్న సాక్ష్యాన్ని బట్టి తిరిగి ఆమె ఏం చేసింది, జీవించింది.
తిరిగి లేచి ఇంకా ఎన్ని చేసిందో, ఎంత సాయం చేసింది. ఎందుకంటే దేవుడు నన్ను ఇంతగా చేశాడు, నేను చనిపోయిన దాన్ని లేపాడు, ఇంతగా చేశాడు. కాబట్టి ఇంక నేను నా జీవితం అంతా కూడా నీ కొరకు నేను ఉంటాను. అనేకులకు ఇంకా ఎన్ని చేసిందో అది లేదు కానీ ఇంకా చేసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇంత గొప్పగా నన్ను తిరిగి నన్ను ఏం చేశాడు, బ్రతికించాడు. ఇంకా నన్ను ఇంత గొప్పగా దేవుడు చేశాడని ఇంకా ఎంత చేసి ఉంటుందో దేవుని కొరకు ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. ఆమె సత్క్రియలు ఆమె జీవించేటట్లు చేసింది. ఈరోజు ప్రియ సహోదరి, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుని నమ్ముకున్నాం, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ క్రియలు సరిగా ఉండవు. అన్ని మాటలు తెలుసు, వాక్యాలు తెలుసు, కానీ మన క్రియలు సరిగా ఉండవు, దేవునికి అయిష్టమైనదిగా ఉంటాయి. అది చూసి దేవుడు ఏం చేయడు, మనం మెచ్చుకోడు. హల్లెలూయా. ఒకటి మన క్రియలు మళ్ళీ ఏం చేసి తిరిగి మన క్రియలు మళ్ళీ ఏం తిరిగి జీవింపజేసేటట్లు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మూడోదిగా సత్క్రియలు నిజమైన అందం. నాలుగోదిగా మనం చూసినట్లయితే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం, రోమన్స్ చాప్టర్ 10 verse 15 చూడండి. రోమా 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. హల్లెలూయా. ఈ మాట చదవండి. ప్రకటించువారు పంపబడని ఎడల. అలలో లోపల మాత్రం హృదయంలో ప్రకటించాలి, దేవుని గురించిన మాటలు బోధించాలని మనసు ఉంది, కానీ పంపబడిన పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, సువార్త ప్రకటించుటయే నిజమైన అందం. అలలో నిజమైనది ఏంటో తెలుసా? సువార్త ప్రకటించు. కొన్నిసార్లు మన చేత కాదు సువార్త ప్రకటించడం. నిజమేనా? స్త్రీలుగా మనం వెళ్ళలేం ఇక్కడికి. ఆశ ఉంది కానీ ఇక్కడ అంటున్నా, నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు, ప్రకటించువారు పంపబడిన ఎడల, పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? మనసులో మాత్రం ఆశ ఉంది కానీ నువ్వు పంపించకపోతే ఏం చేస్తావు? హల్లెలూయా. నీ మనసులో ఆశ ఉంది, నేను ఇతరుల దగ్గరికి వెళ్ళి, నా పక్కింటి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశ ఉంది, కానీ నీ భర్త పంపించకపోతే నువ్వు ఏం చేస్తావు? ఎట్లా ప్రకటిస్తావు? హల్లెలూయా. ఎట్లా ప్రకటిస్తావు? అందుకే అన్నాడు, ఇందు విషయం ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ప్రకటించకపోతే, పంపకపోతే ఎట్లా ప్రకటిస్తావు? అయితే ఏం చేయాలి తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మోకరించి విజ్ఞాపన చేయాలి. అయ్యా నాకు ఆశ ఉంది, అయ్యా నేను ప్రకటించాలి, నాకు కోరిక ఉంది సువార్త ప్రకటించాలని అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, మోకరిస్తావో, దేవుడు నిజంగా అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రకటించే ఆ సమయాన్ని దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అలాంటి సమయాన్ని అనుకూలంగా దేవుడికి చేస్తాడు. నీ భర్తే చెప్తాడు, వెళ్ళమ్మా సువార్త ప్రకటించు, నీకు ఆశ ఉంది కదా, నువ్వు వెళ్ళు, కొంతమంది తీసుకుని వెళ్ళు, ప్రకటించు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, అట్లా అని చాలామంది స్త్రీలు ఏం చేస్తుందో తెలుసా? ఒంటరిగా వెళ్తూ ఉంటారు. చాలా చాలా ప్రమాదకరమైనది. స్త్రీలు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి అని చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు, కాబట్టి నేను ఒంటరిగా వెళ్తాను. రాత్రి టైంలో, అర్ధరాత్రిలో వెళ్తే ఎవరు ఉండరు, అప్పుడు ఇలాంటివి భయంకరమైన కార్యాలు కూడా చేస్తున్నారు. ఒంటరిగా ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడదు. దయచేసి నీకు తోడుగా దేవుడు ఎప్పుడు కూడా వెళ్ళాలి, తోడు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది స్త్రీలు ఇట్లా కూడా ఉన్నారు, సువార్త ప్రకటించాలి ఆశ ఉందని ఒంటరిగా పరిగెడుతూ ఉంటారు అటు ఇటు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి, అంతా కూడా జ్ఞానంతో మనం ఏం చేయాలి? జీవించాలి లోకంతో. జ్ఞానం ఎట్లొస్తుంది జ్ఞానం? సరే పైనుండి వస్తుంది. ఎట్లా వస్తుంది జ్ఞానం? ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చుంటే వస్తుందా? రాదు. దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి అడగాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఇంట్లో కూర్చొని, ఇంట్లో ఈరోజు చాలామంది ఎట్లా అంటే లైవ్లో చూస్తున్నారు. లైవ్లో చూస్తే ఏం కాదు. నిజంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధిస్తే నిజంగా అద్భుతమైన తాకిడి నువ్వు అనుభవిస్తావు, అద్భుతమైన ప్రసన్నత నీవు అనుభవిస్తావు, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంటావు. ప్రియదేవుని, చాలామంది అలవాటైపోయింది. యూట్యూబ్లో చూస్తున్నాను. హల్లెలూయా.
యూట్యూబ్ ఎవరికో తెలుసా? రాలేని వారి కోసం యూట్యూబ్. దేవుడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ దేవుడి దగ్గర రారు చాలామంది. యూట్యూబ్ ఎందుకో తెలుసా? రాలేకుండా అనారోగ్యంతో ఉంటారు, దేవుని సన్నిధి రాలేని పరిస్థితులు ఉన్న వారికి యూట్యూబ్, లేకపోతే ఫేస్బుక్. కానీ ఈరోజు వాళ్ళు చాలా స్టైల్ ఏమిటంటే, నేను ఇంట్లో యూట్యూబ్లో చూసుకుంటాను. నిజంగా వారి జీవితాలు అట్లే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే దేవుడు మందిరంలోకి, అందుకే దేవుని వాక్యం, మందిరంలోకి వస్తే మందిరపు మేల చేతనే నింపుతా అన్నాడు. అలా మేలు రావాలంటే ఇంట్లో కూర్చుంటే వస్తాయా? నీకు మందిరం మేలు రావాలంటే ఇంట్లో ఒక మూలం కూర్చొని ఉంటే వస్తాయా? మందిరపు మేలుతో నింపబడాలంటే నువ్వు మందిరంలోకి అడుగు పెట్టాలి. మందిరంలోకి వచ్చి నువ్వు దేవుని స్తుతించాలి, మనసారా దేవుని ఆరాధించాలి. అప్పుడే నీ జీవితం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియదేని బిడ్డ. కాబట్టి 4వదిగా నిజమైన అందం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించడమే నిజమైన అందం. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి, దేవుని సేవ చేయాలంటే మైకులు ఉంటేనే చేస్తాను, అది కాదు. ఎక్కడ వెళ్ళినా నిజంగా చెప్తున్నాం, చదువుకునేటప్పుడు అన్ని హాస్టల్కి వెళ్ళేవాళ్ళం. మైకుల్లో ఎవరులే, మేమే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని చాలా దూరం కాలేజెస్, హాస్టల్స్, లేడీస్ హాస్టల్, మళ్ళీ జెంట్స్ వీటికి కాదు, లేడీస్కి చెప్పాలి. జాగ్రత్త, మరోసారి చెప్తున్నాను, స్త్రీలకే చెప్పండి. స్త్రీలు పోయి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? స్త్రీలు పోయి మగవాళ్ళకి, పురుషులకు చెప్తుంటారు. అది అంత మంచిది కాదు. హల్లెలూయా. చాలా భయంకరమైన మనసు అది. స్త్రీలు ఎంతోమంది ఉన్నారు తెలియని వారు, వాళ్ళకి వీళ్ళు చెప్పు. పురుషులు ఎందుకు చెప్పాలమ్మా? నువ్వు అవసరమా? పురుషులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది పురుషులు స్త్రీలకు పోయి స్త్రీలకే చెప్తారు. అది ఇంకా ప్రమాదకరమైనది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానాన్ని దేవుడి సన్నిధిలో మనం ఉంటే ఎట్లా వెళ్ళాలో దేవుడే జ్ఞానం ఇస్తాడు. కాలేజీకి వెళ్ళే వాళ్ళం, ఆదివారం అవుతానే ఇంకా ఆ రోజు హాలిడే, మధ్యాహ్నం తిని పడుకోవడం కాదు, అందరం కలిసి కాలేజీకి వెళ్ళే వాళ్ళం, చెప్పేవాళ్ళం. వారికి పాటలు ఒకరు పాట పాడ, ఒకరు వాక్యం చెప్పడం, చిన్నగా వాక్యం చదివించడం, ప్రార్థన చేసి, ఎంత సంతోషము అంటే అంత సంతోషం వచ్చిన తర్వాత. హల్లెలూయా. అంటే మనం సమయాన్ని కేటాయించాలి. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన సమయాన్ని ఇచ్చాడు. ఇంట్లో కూర్చుంటారు చాలామంది, ఇంట్లో కూర్చొని ఫోన్లలో గంటలు, దానివల్ల ప్రయోజనం లేదు. ప్రియదేని బిడ్డ. ఒక తీర్మానం చేసుకుని నూతన సంవత్సరం ఒక రోజుకు ఒకరికైనా చెప్పాలి, కనీసం వారానికి ఒకరికైనా చెప్పాలి, సువార్త ప్రకటించాలి. అందుకే పౌలు అన్నాడు, సువార్త ప్రకటించకపోతే నువ్వు ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. నిజంగా ఎందుకు మనకు శ్రమలు వస్తున్నాయో తెలుసా? నువ్వు ప్రకటించడం లేదు కాబట్టి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏంటంట? ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో ఏం చేయాలంట? సువార్త ప్రకటించుట్లో కూడా ఎడతెగక ఉండాలి. ఇవన్నీ కంటిన్యూస్, ఇవన్నీ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మనం బాప్తిసం పొందిన తర్వాత నేను ప్రార్థన మాత్రం వస్తుంటే కాదు, నేను బల్లకు మాత్రం వస్తుంటే కాదు, ఇవన్నీ చేయాలి. ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, సువార్త ప్రకటించుటలో మనం ఎడతెగక ఉండాలి. ఈరోజు అనేకమైన శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు సువార్త ప్రకటించడం లేదు కాబట్టి. ఆ విధంగా మేము వారం వెళ్ళే వాళ్ళం కాలేజీలకి, కొన్ని కాలేజీకి వెళ్ళే వాళ్ళము. వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వెళ్తే నిజంగా వాళ్ళు హాస్టల్ ఉన్న వారు పిల్లలు ఎంత సంతోషపడేవాళ్ళు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే దేవుడే వారి దగ్గరకు వచ్చాడు. దేవుడి వాక్యమే, వారు వెళ్ళట్లే, వారికి పర్మిషన్ ఇవ్వరు కాబట్టి దేవుని వాక్యం వారి దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషపడేవారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, సువార్త ప్రకటిస్తే అదే నిజమైన అందం. హల్లెలూయా. సువార్త ప్రకటించడమే నిజమైన అందం. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, అందంగా ఉండాలి మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయి. నిజమైన అందం ఎట్లా సంపాదించుకోగలమంటే మొట్టమొదటిగా వివేకంతో ఉండడమే నిజమైన అందం, సాత్వికమే నిజమైన అందం, సత్క్రియలే నిజమైన అందం, 4వదిగా సువార్త ప్రకటించటే నిజమైన అందం. సామెతలు 31వ అధ్యాయం చూడండి. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. Proverbs 31 chapter 30. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అంతే.
యెహోవా యందు భయభక్తులు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని గురించి అనేక మంది వారు ఇందాక కింద చదివితే 31 అధ్యాయం అంతా చదివితే వారిని గురించి అనేకులు ఏం చేస్తారు తెలుసా? కొనియాడతారు. హల్లెలూయా. వారి గురించి గౌన్లో చెప్పుకుంటారు. వారి పిల్లలు వారిని తల్లిని చూసి ధన్యులు అంటారు. ధన్యురాలమ్మ నువ్వు, కృప పొందిన మరియను చూసి ఏముంది? నువ్వు మరియా, నీవు కృప పొందిన వ్యక్తివి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. మన పిల్లలు మన దగ్గరికి వచ్చి, అమ్మ ఎంత మంచిదాని అమ్మ, నువ్వు ఎంత ఆశీర్వదించబడి, ఎంత ప్రార్థనా పర్వాలంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. మనం ఎందుకు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటావు? ఎప్పుడు అందరిని తిడుతూ ఉంటావు? ఎప్పుడు ఎందుకు అట్లున్నావు? ఎప్పుడు ప్రార్థన చేయవు? ఎప్పుడు మందిరాన్ని పోవని చెప్తే నీకు ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించి. నీ పిల్లలు నిన్ను చూసి పొగుడుతారు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. నీ కుటుంబం, నీ భర్త నిన్ను చూసి ఏం చేస్తారు తెలుసా? నిన్ను గురించి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను గురించి గౌనుల యొద్ద వారు ఏం చేస్తారు తెలుసా? మాట్లాడుకుంటారు. అది నిజమైన భక్తి. అదే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే. ఏదో సంపాదించి, మా అమ్మ కష్టపడి చెమటోడ్చి సంపాదించి అంతా కూడబెట్టి వెళ్ళిపోయింది, రక్షణ లేక వెళ్ళిపోయింది అంటే అది మంచిది కాదు. మా మమ్మీ మా డాడీ రాత్రి పగల కష్టపడి ఉద్యోగాలు చేస్తూ అది చేస్తూ ఇది చేసి సంపాదించిపోయాడు, కానీ రక్షణ లేక చనిపోయాడు అంటే అది మంచిదా? ఇది మంచిది కాదు ప్రియదం. ఈరోజు ప్రియ సోదరి, ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి స్త్రీల మీటింగ్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు ఒక నూతనమైన కార్యాల చేత ప్రభు నింపుతున్నాడు. జీసస్ గొప్ప దేవా, దీనుడుగా అచేయుడుగా తండ్రి లోకం మీరు వచ్చారయ్యా. తండ్రి మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా, పరిపూర్ణుడుగా తండ్రి మీరు మా మధ్యలోకి వచ్చారయ్యా, మీకు వందనాలు తండ్రి. మధ్యకాల సమయంలో ఇంతవరకు బలమైన మాటలు వినడానికయ్యా, నిజమైన అందం, శాశ్వతమైన అందం ఎక్కడ ఉంటుందో మాకు ఇంతవరకు మాతో మాట్లాడావయ్యా. ఈ లోక సమయమైన అందం కాదయ్యా, ఈ లోక సంబంధమైనది కాదు, కానీ తండ్రి గొప్ప దేవా, నిజమైన అందం మీలో ఉంది అని మేము విన్నాం తండ్రి. అయ్యా మీరుంటే మేము తండ్రి అందంగా ఉంటామయ్యా. మీరు మాలో ఉంటే మాకెంతో ఆశీర్వాదకరం అయ్యా. తండ్రి మీకు వందనాలు అయ్యా. మీకు వివేకంతో ఉండడం నిజమైన అందమని తండ్రి గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. సత్క్రియలు, సాత్వికంతో ఉండడం నిజమైన అందమని, సత్క్రియలు చేసే వారమే ఉండాలని నిజమైన అందమని తండ్రి, సువార్త ప్రకటించడమే నిజమైన అందమని ఇంతవరకు మాతో మాట్లాడావయ్యా. ఆ మాటలు మా జీవితం నిరంతరంగా ఫలింపచేయండి. కేవలం వినేవారిగా కాకుండా వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. తండ్రి గొప్పది మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ సన్నిధికి వచ్చిన వారు వట్టి చిత్తులతో తండ్రి తీసుకువెళ్ళే దేవుడు కాదయ్యా. తండ్రి బిడ్డలను అత్యధికంగా మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం మొదటి స్త్రీల మీటింగ్ బిడ్డలందరూ తీసుకొచ్చావయ్యా, మీకు వందనాలు తండ్రి. వీళ్ళందరినీ మీ ఆత్మచేత నింపి నడిపించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను క్రీస్తు మహిమలో మీరు తీర్చండి అయ్యా. నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆశీర్వాదం చేత బిడ్డలందరినీ నింపి నడిపించండి. మీ కార్యాన్ని మీరు జరిగించమని తండ్రి, మధ్యకాల ఆశీర్వాదాల చేత మనందరినీ నింపి నడిపించమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్, ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్. కోర్స్ CTH సెకండ్ బ్యాచ్. అర్హత 10వ తరగతి, 10 నెలలు. అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ P. జోయిల్ వర్త్ కుమార్ గారు. ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు. ఆకాశమందు